నా రక్తం పంచుకొని నాతో పాటు ఇక్కడ ఉన్న నా రెడ్డి సోదర సోదరిమలందరికీ నా తరపున మా తండ్రి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారి తరపున నమస్కారం. ఏ రక్తమైతే పౌరుషానికి మరో పేరు, ఏ రక్తమైతే ప్రెస్టీజ్ మరో పేరు, ఏ రక్తమైతే 10 మందికి అన్నం పెట్టే రక్తానికి ఎప్పుడు కూడా జోహార్ జోహార్ జోహార్. కానీ ఒకటి ఈ మధ్య సమాజంలో చూస్తే, ఇతర కులాలను చూస్తే ఒక చెడ్డ ట్రెండ్ స్టార్ట్ అయింది. మీ కులాన్ని మీరు గౌరవించండి, తప్పులేదు. మా కులం గొప్ప అని చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ ఇతర కులాలు చెడ్డో లేకపోతే ఇతర కులాలు మా కులం కన్నా తక్కువ అనడము చాలా తప్పు. అది వేరే కులాల్లో చేస్తున్నారు. దయచేసి మా రెడ్డి కులంలో చేయాలని గట్టిగా నమ్ముతూ ఈ స్టేజ్ ద్వారా ఈ మెసేజ్ వేరే కులాలకు పంపిస్తున్నాం. ఆ కాన్స్టిట్యున్సీలో 940 గ్రామాలు ఉంటే ఇంచుమించు 850 గ్రామాలు తిరిగా. ఇంత పెద్ద ఎత్తున ఏ వ్యక్తి కూడా ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తిరిగిన దాఖలా లేదు. అది కూడా మొదటిసారి భారతదేశంలోనే మీ రెడ్డి బిడ్డ ఒకటి చేశారని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఊరికే అందరూ జై రెడ్డి జై రెడ్డి జై రెడ్డి అంటారు, కానీ ఎంతమంది చేయగలుగుతున్నారు ఎవరన్నా మన సమాజానికి లేకపోతే మన రెడ్ల కోసము? నాకు అర్థమవుతుంది, కొంతమంది ఆర్థికంగా వాళ్ళే పరిస్థితి వాళ్ళు చేయలేదు, మేము మాత్రం మా మదర్ పలకగలుగుతాము, మా మనసులో మాట పలకగలుగుతామంటే నాకు అర్థమవుతుంది. కానీ ఆర్థికంగా బాగుండి కూడా చాలా మంది మనలో కేవలం ఏదో కూర్చున్నప్పుడు 5 మంది మాట్లాడడం తప్ప మన గొప్పలు ఏం చేస్తున్నాం మనం మన కులాన్ని ఒకసారి ఆలోచించాలి. ఆ క్రమంలో ఇదివరకే మా కుటుంబం 30 లక్షలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది రెడ్డి సంఘానికి. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకా మా నాన్న చెప్పారు, అది మీకు ఇక్కడ అందరికీ అదే మెసేజ్ పాస్ ఆన్ చేస్తున్నాను. ఇదివరకే చెప్పారు, దాని గురించి ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోలేదు. ఏమనంటే మనం ఎప్పుడు కూడా ఇక్కడ కింద చాలా మంది ఉన్నాము, కొన్ని లక్షల్లో ఉన్నాము, కానీ ఏం చేస్తున్నాం, ఏం చేయలేకపోతున్నాం. పై నుంచి మనం పవర్ తెచ్చుకుంటే మనం కొద్దిగా గట్టిగా మన కింద కూడా పైకి తీసుకురాగలుగుతాము. పైన అంటే చదువు ద్వారా. మన రెడ్డి సంఘం నుంచి, ఎందుకంటే నాకు అప్పుడు కులం మనం వాడాలంటే కొద్దిగా బెరుకుమంటుంది, అందుకే నేను కులం వదలేకపోతున్నా. మన రెడ్లు ఎవరైనా సరే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఫారెన్ సర్వీసెస్ అంటే టాప్ ఆఫ్ ది పిరమిడ్ అంటారు ఇంగ్లీష్లో, పైన నుంచి మనము రాజ్యాంగం సాధించవచ్చు, పవర్ సాధించవచ్చు. అటువంటి మన పిల్లలు ఎవరైనా చదువుకోవాలి, చదువుకునేదానికి హాస్టల్ పెట్టో స్టడీ సెంటర్ పెట్టో మన వాళ్ళు ముందుకు వస్తే అత్యంత అంటే మెజారిటీ మా కుటుంబమే ఆ ఖర్చు భరిస్తుందని గర్వంగా సందర్భంగా ఈ స్టేజ్ నుంచి మీకు చెప్తున్నాను. నేను గట్టిగా నమ్మే సిద్ధాంతం, అందరూ ఏమంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు సరి సమానమని. అది అప్పుడెప్పుడు సరి సమానం ఉండిందో, కానీ ఈ రోజుల్లో అన్ని విధాలు అన్ని రంగాలలో ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా ముందంజలో ఉన్నారు. మాత్రం గట్టిగా నేను నమ్మే సిద్ధాంతం. మీరు ఈ మధ్య బయటికి పోయి పనిచేస్తారు, పొలాలలో పనిచేస్తారు, ఆఫీసులో పనిచేస్తారు, మళ్ళీ ఇంటికి వచ్చి వంట పిల్లల్ని అన్ని చూసుకుంటారు. అప్పుడప్పుడు మొబైల్ చేయకపోతే నెత్తి మొట్టికాయలు పెట్టే పవర్ మీకు ఈరోజు వచ్చింది. ఈ విధంగా దయచేసి సంఘం వారందరినీ నేను కోరుతున్నాను, మీరు ప్రణాళిక రచించండి. ఏ విధంగా ఒక స్టడీ సెంటర్, ఒక హాస్టల్, ఒక స్టడీ సెంటర్ పెట్టండి. మన పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా ఎవరు కావడం లేదు. గత 2 సంవత్సరాల క్రితం అనుకుంటా ప్రకాశం జిల్లాలో ఒక పిల్లలు కాలేజీ ఐపీఎస్ ఆఫీసర్. అంతేకాక నాకైతే కూడా తెలియటం లేదన్నా. ఖచ్చితంగా మీరు ప్రణాళిక ముందుకు తీసుకెళ్ళండి, ఒక కాంక్రీట్ ప్లాన్ కొనండి. మేము ముందుండి 50% కన్నా ఎక్కువ డబ్బులు మా కుటుంబం ఖచ్చితంగా మన రెడ్డి సంఘానికి ఇస్తుంది. మన పిల్లలు చాలా బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. మనమందరం ఉద్యోగం రైతు కుటుంబాలే, అప్పు తప్పు చేసి చదివిస్తున్నాం. కానీ ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి? నా తరఫున నేను గవర్నమెంట్ కాదు, నాకు పదవి లేదు, కానీ ఖచ్చితంగా
ఒక 25 ఉద్యోగాలు మన రెడ్డి పిల్లలు ఎవరైనా వచ్చి నా దగ్గరికి రెడ్డి సంఘం ద్వారా వస్తే మీరు ఒక కమిటీ చేసి నా దగ్గరకు 20 మందిని పంపిస్తే ఖచ్చితంగా 20 మంది రెడ్డి పిల్లలు నేను ఉద్యోగం ఇప్పిస్తానని ఈ స్టేజ్ ద్వారా ఈ సభ వెళ్తున్నాను. దివాకర్ రెడ్డి గారు జిల్లాకి రాజకీయ పెద్ద దిక్కు. ఏ పార్టీ కన్నా పార్టీని పక్కన పెట్టండి, నేను పార్టీ మాట్లాడను. ఆయన మీ అందరికీ సుపరిచితులే. మన రెడ్లకి ఏ కష్టం వచ్చినా ఒక ఆయన ఉన్నాడు పెద్ద ఒక ఆయన మన అందరం పోతాము. మన దురదృష్టం ఏంటంటే మన గుడ్లన్నీ ఒకటే గుడ్డలో పెట్టాము. అది నాకైతే సర్వం అనిపించదు. ఎవరి పార్టీలో ఉంటే మనకేంటి, మనవాడు ఉన్నాడా లేదా అక్కడ పదవిలో చూడాల్సిన బాధ్యత మనకున్నది, అది మాత్రం విశ్వసించకండి. ఈ మధ్య ఏమంటారు కొంతమంది, దివాకర్ రెడ్డి గారు ఆయన ఎక్కడ మీరందరూ పోయినా పోకపోయినా ఆయన ఎక్కడ రెడ్డి సంఘాన్ని పిలిచినా ఖచ్చితంగా హాజరవుతారు. అది కాకినాడ కావచ్చు, ఇంకెక్కడ శ్రీకాకుళం కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఖచ్చితంగా మన వాళ్ళు పిలిస్తే పోతారు. ఆయన ఫైనాన్షియల్ గా ఎక్కడికి పోయినా ఏదో కమిట్మెంట్ చేసి వస్తారు. ఈ మధ్య కొంతమంది ఆయన ఏదో ఏదో తప్పుగా మాట్లాడుతున్నాడు అంటున్నారు. అన్నా దయచేసి రండి, ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చి ఒక్క స్టేట్మెంట్ ఆయన మీకు అగేన్స్ట్ గా ఇచ్చారంటే నేను శిరస్సు వంచి ఇక్కడే మీకు క్షమాపణ చెప్తాను. ఆయన ఒక వ్యక్తిగా ఒకసారి ఒక కులాన్ని అంటం లేదు. రాజకీయంగా ఎన్నో ఉంటాయన్నా, మాకు మరి మంత్రి పదవి ఎప్పుడు ఇవ్వలేదు, మీరు అప్పుడు అందరూ ఏమనలేదు కదా. జరుగుతుంటాయి, రాజకీయాలు సహజం. ఒకరి పై చెయ్యి ఒకరి కింద చెయ్యి, రాజకీయాలు ఎన్నో మాట్లాడతారు. మేము ఒక వ్యక్తిని అంటున్నాం కానీ ఎక్కడ కూడా మేము ప్రేమించే మాకు జన్మ ఇచ్చిన రెడ్డి కులాన్ని ఎక్కడ కూడా ఆయన తప్పు పట్టలేదు. మరొకసారి ఈ వేదిక నుంచి డైరెక్ట్ గా పనిలో పోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మీకోసం అస్సలు నిద్రపోకుండా పనిచేసే ఒక వ్యక్తిని మీరు అనకూడదు. అయినా మీకు బాధ కలిగితే నేను చెప్పాను, మీరు ఒక వ్యక్తిని అంటున్నారు కానీ ఆ వ్యక్తి రెడ్డి కాదు కదా. కాదు, మీరందరూ మేము అందరం ఆ రెడ్లమే. కానీ అది కూడా ఆపమని చెప్తాను. దయచేసి మీరందరూ కూడా ఈ మెసేజ్ వెళ్ళాలి. మీ రెడ్డి పిల్లోడు అనంతపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి నిలబడిపోతున్నాడు ఎంపీగా. మీరందరూ కూడా మీ ఆశీస్సులు ఎప్పుడు నిండుగా ఉంటాయి నమ్ముతూ మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జై హింద్.